హలో గైస్, ఈ స్టాచ్యూ చూడగానే మీ అందరికి అర్థమైపోద్ది ఇది విజయవాడ అని. ఈ రోజు సరదాగా కాకినాడ వెళ్తున్నాం అనమాట. అందుకే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఫోన్లోనేమో ఒక రకంగా చూపిస్తుంది, అక్కడ స్క్రీన్ మీద ఇంకో రకంగా చూపిస్తుంది. అందుకే నేనైతే విజయవాడ కన్నా పెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడా చూడలేదన్నమాట. ట్రైన్ నెంబర్ స్క్రీన్ మీద వేసారు. అది మన భోగి దగ్గర మేము తప్ప ఎవరు లేరనమాట. మేము కావాలని ఏసీ బుక్ చేసుకున్నాం. వెళ్ళి ట్రైన్లోకి వెళ్ళి రిలాక్స్ అవుతున్నాం అనమాట. ఏసీ అయితే ఫుల్గా ఏం వదలలేదు, యావరేజ్గా ఉంది, పర్లా. సేపటి నుంచి ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయలుదేరింది అనమాట. యాక్చువల్గా 3:10 కల్లా బయలుదేరాలి. 20 మినిట్స్ లేట్ కంటే 3:30 కల్లా బయలుదేరింది ట్రైన్. బాయ్ బాయ్ విజయవాడ. కాకినాడలో ఫేమస్ ఏంటో చెప్పండి, అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం కుదిరితే. మన ట్రైన్ అయితే ఇప్పుడే ఫుల్ స్పీడ్ అందుకుందనమాట. ఇప్పటిదాకా స్లోగా వెళ్ళి ఒకసారి చూడండి, చాలా స్పీడ్ వెళ్తుంది. మనది ఇదే ఏసీ బోగి అనమాట. మనది లోపల నేను సరిగ్గా వీడియో తీయలేదు, అందరూ చూస్తున్నారు ఏమన్నా అంటారని భయం వేసింది. కనిపిస్తుంది కదా, ఇదే మన బెడ్. కొంతసేపు అలాగా రిలాక్స్ అయ్యాను. దీన్ని చూస్తే అందరికి అర్థమైపోద్ది మనం రాజమండ్రి వచ్చేసామని. నేను చిన్నప్పుడు మా బుక్కుల మీద ఈ బ్రిడ్జ్ బొమ్మ వేసేవాళ్ళు అనమాట. అప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా ఒకసారి ఇక్కడికి వెళ్ళాలని. ఆ కళ ఇప్పుడు నెరవేరింది అనమాట. జర్నీ కూడా చాలా బాగా జరిగింది. చూస్తుండగానే రాజమండ్రి వచ్చేసాం. రాజమండ్రి నుంచి మళ్ళీ కాకినాడకి అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్. ఫైనల్గా అయితే కాకినాడకి వచ్చేసాం అనమాట. అందుకే అందరం దిగిపోతున్నాము. నేను కాకినాడ వచ్చి ఏమేమి విజిట్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.